బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే లోక్సభ ఎన్నికల లక్ష్యంగా జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో ప్రజల్లో మమేకమైన రాహుల్ మరోసారి న్యాయయాత్ర పేరుతో రంగంలోకి దిగుతున్నారు. జనవరి 14న మణిపూర్ నుంచి జోడో 2.0 యాత్ర ప్రారంభం కానుంది. మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6,200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి, రాబోయే లోక్సభ ఎన్నికల లక్ష్యంగా జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. భారత్ జోడో యాత్ర పేరు మీద దేశాన్ని ఏకం చేసేందుకు, అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఆయన పాదయాత్ర చేశారు. అయితే అప్పుడు ఆ రూట్ మ్యాప్ లో కొన్ని రాష్ట్రాలు పాదయాత్రలు చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ కానీ, దాని తర్వాత వెస్టర్న్ ఇండియాలో ఆయన పాదయాత్ర చేయలేకపోయారు. కాబట్టి మరోసారి పాదయాత్రకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా రెండో విడత భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేసేందుకు సంసిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైంది. అయితే ఈ రెండో విడత భారత్ జోడో యాత్రకు భారత న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు దాదాపు 2.5 నెలల పాటు ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వరకు ఆయన పాదయాత్ర నిర్వహిస్తారు. మొత్తము ఈ 2.5 మాసాల కాలంలో దాదాపు 14 రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర నిర్వహిస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ అయింది. ఈ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి చేకూరేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రజల మధ్య సోదర భావాన్ని, ప్రేమతత్వాన్ని పెంచేందుకు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్ర సమయంలో ఆ రూట్ మ్యాప్ లో లేని రాష్ట్రాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. మహారాష్ట్రలో కూడా మీరు పాదయాత్ర చేయాలి, ప్రజా సమస్యలు వినాలి అని చెప్పి రాహుల్ గాంధీకి ఎన్నో విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ మరో దఫా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 14న మణిపూర్ లో రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర ప్రారంభిస్తారు. మొత్తము 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మొదట ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో ఈ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అస్సాం, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇట్లా మొత్తం ఈ 14 రాష్ట్రాల గుండా పాదయాత్ర కొనసాగే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నేపథ్యంలో జనవరి 14 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతోంది. అయితే లోక్సభ ఎన్నికల లక్ష్యంతో పాదయాత్ర రాహుల్ గాంధీ చేపడుతున్నారు అని చెప్పి అందరూ భావించినప్పటికీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైనప్పటి నుంచి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇది రాజకీయ యాత్ర కాదు, ఎన్నికల కోసం యాత్ర కాదు. నిజంగా రాజకీయ యాత్ర, ఎన్నికల యాత్ర అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే మేము పాదయాత్ర నిర్వహించేవారము. కానీ భారత దేశం ఆత్మ లేకపోతే భారతీయ తత్వాన్ని దెబ్బగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ప్రేమను, సోదర భావాన్ని, సోదర తత్వాన్ని పెంచేందుకు ఈ పాదయాత్ర చేస్తున్న ఈ పాదయాత్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఓట్ల కోసమో సీట్ల కోసం మేము పాదయాత్ర చేయట్లేదు, భారతదేశ ఆత్మను కాపాడడానికి పాదయాత్ర చేస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేసిన నేపథ్యంలో భారత న్యాయ యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర దిగుతున్న నేపథ్యంలో అంటే పూర్తిగా మనము రాజకీయాలకు కానీ ఓట్లకు సీట్లకు దీన్ని ముడిపెట్టడము సమంజసం కాదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిన తర్వాత భారత్ జోడో యాత్రలో భాగంగా రెండవ విడత పాదయాత్రకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. ఈ పాదయాత్రకు భారత్ న్యాయ యాత్ర అని చెప్పి కూడా కాంగ్రెస్ నామకరణం చేసిన నేపథ్యంలో యావత్ దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తూర్పు భారతం నుంచి ఉత్తర భారతం వరకు దేశం నలుదిక్కుల్లో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా ఒక చార్జ్ తో రాహుల్ గాంధీ న్యాయ యాత్రను సక్సెస్ చేసేందుకు ఇప్పుడే సంసిద్ధమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ పాదయాత్ర ప్రభావము లోక్సభ ఎన్నికల మీద ఉంటుంది. ఈసారి కనీసము కాంగ్రెస్ తో పాటు ఇండియా అలయన్స్ కూటమి కనీసము 250 స్థానాలు గెలుస్తోంది అన్న ఒక నమ్మకము, అంచనా అయితే అన్ని వర్గాలు వ్యక్తం అవుతుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.